కొందరు నేతల వ్యవహారం ముందుగా వైసీపీలో అయోమయం సృష్టించిన తర్వాత చేసే ప్రకటనలు దానికి తెరపడేలా చేస్తాయి. గుంటూరు జిల్లాలోని ఓ స్థానంలో ఇదే జరిగింది. వారిద్దరూ రాష్ట్ర నేతలు. ఒకరు ఎమ్మెల్సీ, మరొకరు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి. మండలి సభ్యుడి పెత్తనం పెరగడంతో ఇన్ఛార్జికి కేడర్ దూరంగా ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఇన్ఛార్జే పోటీ చేస్తారని ఎమ్మెల్సీ ప్రకటించడంతో కేడర్లో నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ స్థానం, ఏంటా వ్యవహారం? వాజ్ ది స్టోరీ? వైసీపీలో ఏదో గందరగోళం కనిపిస్తోంది. కొందరు ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా లేరు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అలాంటి వారిని మార్చాలని పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి వస్తోంది. లేకపోతే జరిగే పరిణామాలకు అధినాయకత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీలో ఎవరుంటారో, ఎవరు బయటకు పోతారో తెలియని అయోమయంలో పార్టీ అధినాయకత్వం ఉంది. గత ఎన్నికల ముందు ఇన్ఛార్జీలను ఫుట్బాల్ ఆడుకుని అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి మార్చి చేతులు కాల్చుకున్న జగన్ మళ్లీ అదే ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా లేదా, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారన్న అంశంలో క్లారిటీ లేకపోవడంతో వైసీపీ నేతల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల వరకు ఇలాంటి పరిస్థితే ఉండేది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కానీ కేడర్కు ఈ నేతపై నమ్మకం లేదు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు వెస్ట్ వైసీపీలో కీలక నేత. జగన్ సామాజిక వర్గ లీడర్ కావడంతో అప్పిరెడ్డిని కాదని రాంబాబుకు సీటు ఇస్తారా అన్న సందేహం పార్టీ శ్రేణుల్లో లేకపోలేదు. తాడేపల్లి ప్యాలెస్ వ్యవహారాల్లోనూ అప్పిరెడ్డి హవా నడుస్తున్న క్రమంలో కేడర్ అంబటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. ఏ పని ఉన్నా అప్పిరెడ్డినే సంప్రదిస్తున్న క్రమంలో రాంబాబు చిన్నపుచ్చుకుంటున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రాంబాబు వెంట నడిచేవారంటే లేళ్ల అప్పిరెడ్డికి నచ్చదు. అంబటికి దగ్గరై అప్పిరెడ్డికి దూరం కావటం ఎందుకని వైసీపీ కేడర్ భావిస్తోంది. దీంతో రాంబాబు పట్ల అంటిముట్టనట్టుగా ఉంటోంది. ఇలాంటి సమయంలో వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు పోటీ చేస్తారన్న లేళ్ల అప్పిరెడ్డి చేసిన ప్రకటనతో కేడర్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. 2029లో గుంటూరు వెస్ట్ నుంచి అంబటే బరిలో ఉంటారని చెప్పడంతో ఈ నేత అనుచరుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కానీ ఇదే సమయంలో కొందరికి సందేహం లేకపోలేదు. ఇది మనసు నుంచి వచ్చిన మాట లేక లిప్ సింపతిలో భాగంగా పెదాలపై నుంచి వచ్చిన పలుక అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. దీనికి కారణం అప్పిరెడ్డి వ్యవహారాలు నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు ఉంటాయి. పైకి చెప్పేదొకటి, లోపల చేసేది మరొకటి అన్నట్టుగా పనులు చక్కబెడతారు. పార్టీ అధినాయకత్వం అండతో ఏదైనా చేసే ఘటన సమర్థుడన్నది పార్టీ నేతల మాట. జరగని పనులను జరిపించే శక్తి, చాతుర్యం ఉన్న నేత అంటారు. దీంతో గుంటూరు వెస్ట్ వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.